హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఆయన కష్టాలైతే నేను చూడలేకుండా ఉన్నానండి. ఎందుకంటారా, ఈరోజు మా ఇంట్లో గ్యాస్ అయితే ఖాళీ అయిపోయింది. అందుకనే అండి మాకు ఈ కష్టాలు. ఇంకా పాపము ఆయన అయితే పెద్దన్నో నాష్టా కూడా చేయలేదు, అలాగే వెళ్ళిపోయారు. ఎందుకంటే గ్యాసు తొందరగా ఇచ్చేస్తే ఎత్తుకొచ్చి ఫిట్ చేయాలా అని అర్జెంట్ అయితే వెళ్ళిపోయారు. కాకపోతే అక్కడ ఒక 10-11 గంటలకైతే పోయారు. ఇంకా పోయిన తర్వాత అయితే అక్కడ వాళ్ళు చెప్పారంట, లోడ్ వస్తుంది, ఒక 2 hours 3 hours వెయిట్ చేయండి, గ్యాస్ అయితే ఇస్తాము అనేసి. ఇంకా సరేలే అనేసి ఆయన పాపము 4 గంటల వరకు అయితే వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత కూడా ఇవ్వలేదంట. ఇంకా ఆఫీస్ దగ్గరికి పోతే లేదు రాలేదు, ఇక్కడ రావాల్సిన లోడు వేరే ఎక్కడో పంపించేస్తున్నారు అనేసి ఫోన్ అయితే ఆ గ్యాస్ ఓనర్ ఉంటారు కదా, వాళ్ళైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునేసారంట. ఇంకా అక్కడ పనిచేసే వాళ్ళు లేదు నాకు తెలీదు, మా ఓనర్ని అడగల అని చెప్పారంట. నాకైతే టెన్షను, పదే అయితే ఫోన్ అయితే చేస్తూనే ఉన్నాను, ఏమైంది అని. ఎప్పుడెప్పుడు గ్యాస్ తీసుకొని వస్తాడా అనేసి నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఫైనల్గా అయితే ఈరోజు గ్యాస్ అయితే మాకు దొరకలేదు. ఇంకా మా గ్యాస్ వచ్చి ఇండియన్ అండి, ఎప్పుడు మేము ఇండియనే తీసుకుంటానింది. ఒక 5-6 ఏళ్ళ నుంచి అయితే దాన్నే యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా మాకు ఈరోజు అయితే దొరకలేదు. ఇక్కడైతే భారత్, హెచ్పి, మళ్ళీ ఇండియన్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. మా సైడ్ అయితే ఇచ్చేదాన్ని కూడా ఏడుస్తూ ఉన్నారు, ఇంకా స్టాక్ లేదు అనేసి చెప్తా ఉన్నారు. ఇంకేం చేస్తామండి, సరే రేపు పోతానులే అని చెప్పేసి మా ఆయన అయితే వాపస్ అయితే వచ్చేసారు. ఇంకా ఆయన పెద్దని ఇంకా కాసి పాపము కోపం అయితే వచ్చేసింది ఆయనకి. కోపం వచ్చేసి వాళ్ళపైన అరిసి అట్లా వచ్చేసారు. మీరు కస్టమర్తో సరిగా కేర్ చేయరు, మర్యాద ఇచ్చి మాట్లాడలేదనేసి వచ్చి నన్నైతే ఇంట్లో వదిలేసి ఇంకా హోటల్లో అయితే భోజనం కట్టించుకొచ్చి ఇచ్చేసి పోయారండి. చూడండి, హోటల్లో అయితే భోజనం కట్టించుకొచ్చి ఇచ్చేసి పోయారు. ఇంకేం చేసేదండి, నైట్లో భోజనం కావాలంటే హోటల్ ఫుడ్ అయితే తినలేము, ఇంకెలాగోలా అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అందుకని తీసుకొచ్చి ఇచ్చేసిపోయారు. పద్దన్ను అంతా టమాటో బాత్కి అయితే అంతా రెడీ చేసేసాను. ఇంకా ఫైనల్గా రైస్ వేసేసి ఒక విజిల్ అయితే పెట్టేస్తే మా భోజనం అయితే రెడీ అయ్యేది. కాకపోతే సెంటర్లో స్టాప్ అయిపోయింది. ఇంకా పద్దన్న మా ఓనర్ వాళ్ళ ఇంట్లో అయితే చేసుకొని వచ్చాను. పదే పోయి మనం వేరే వాళ్ళ ఇంట్లో అట్లా అడగలేము కదా. ఇంకా మేము ఉండేది పైన, ఇంకా కట్ల పైలో కూడా చేసుకునే కాయల కట్లేమో దొరుకుతాయి మా సైడు. మీకు వాతావరణం అయితే చూపిస్తాను రండి. చూడండి, మేము ఉండేది పైన, కింద అయితే కాదు. ఇంకా కింద అయితే పై పెట్టినారు, ఏదైనా నీళ్ళు కాంచుకునేకి మాత్రమే పెట్టినారండి. చూడండి, మేము ఉండే వాతావరణం అయితే ఇట్లుంది. పల్లెటూరు వాతావరణము అంటే ఇది సిటీనే, కానీ మేము కడపక్కైతే ఉన్నామండి. కనిపిస్తుంది కదా. ఇంకా మీ సైడ్ అయితే గ్యాస్లో సిలిండర్ అంతా ఇస్తున్నారా? మా సైడ్ అయితే ఇస్తూ ఉండలేదండి. తీసుకోవడానికి కూడా డబ్బులు ఇస్తామన్నా కూడా గ్యాస్ ఇవ్వటం లేదు. ఇంకా వాళ్ళు ఎవరో యుద్ధం చేసిన దానికి మనకా ప్రాబ్లమ్స్, ఇది ఎక్కడ న్యాయమండి? వాళ్ళు ఎవరో కొట్టుకు చేస్తే సెంటర్లో మనం ఏం చేసాము? ఇంకా నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా రేపు గ్యాసు వచ్చిందో లేదో అయితే వీడియో చేస్తాను. ఈ రోజుకైతే ఇంతే, బాయ్.